హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా ఒక మంచి ఐస్ క్రీమ్ అయితే చేసి చూపిస్తున్నానండి మీకు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. చాలా బాగుంటుందన్నమాట. మనకి సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ బాగా దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటి మ్యాంగో తోటి ఒక మంచి ఐస్ క్రీమ్ అయితే చేసేసుకుందాం అన్నమాట. మూడు ఇంగ్రీడియంట్స్ తోటి మంచి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది మనకి ఇంట్లోనే. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. నా కోసం అయితే ఒక లైక్ అయితే వేసేసేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి. మంచిగా పండిన మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి. నేను ఒక 3 తీసుకున్నాను అనమాట. దీంట్లో ఉన్న పల్ప్ మొత్తం తీసేసుకుందాం మనము. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే కట్ చేస్తున్నాను నేనైతే. చాలా మంచిగా పండిపోయాయండి. మంచి స్వీట్గా ఉన్నాయి మ్యాంగోస్ అయితే మనకు. చూడండి, నేను చూపించిన విధంగా కట్ చేసేసుకొని మొత్తం పల్ప్ మొత్తం తీసేసేయాలన్నమాట. తొక్కు పడేసి ఓన్లీ పల్పే యూస్ చేస్తాం మనం ఐస్ క్రీమ్కి అయితే. ఈ పల్ప్ మొత్తం తీసేసుకుందాం ఒకసారి. మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ తినడం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. చాలా మందికి మ్యాంగో ఒక మంచి ఫేవరెట్ ఫ్రూట్ కదా. మనకి సమ్మర్లోనే దొరుకుతుంది మ్యాంగో అనేది. కాబట్టి మ్యాంగో దొరికినప్పుడల్లా మనం ఇలాగా రకరకాల ఐటమ్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఐస్ క్రీమ్ అంటే. ఇలాగా పల్ప్ మొత్తం తీసేసుకుందాము. ఇది ఒక తీసేసుకున్న పల్ప్ మొత్తం ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందామండి. మనము జ్యూస్ చేసుకుంటాం కదా జారు, ఆ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఒక ఫుల్ డబ్బా క్రీమ్ అయితే పడుతుంది. నేనైతే అమూల్ క్రీమ్ వాడానండి దీనికి. మీకు ఇక మా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట క్రీము. తర్వాత మిల్క్ మేడ్ కూడా మనకి ఒక ఫుల్ డబ్బా అయితే పడుతుంది. ఇంకా షుగర్ ఏమి వేయని అవసరం లేదండి. మనకి మిల్క్ మేడ్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి దీంట్లో మిల్క్ మేడ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. మంచి క్రీమీ స్ట్రక్చర్ తోటి మంచిగా వస్తుంది ఐస్ క్రీమ్ అయితే మిల్క్ మేడ్ వేయడం ద్వారా. చూడండి, ఒక ఫుల్ డబ్బా మిల్క్ మేడ్ కూడా వేసాను అనమాట. ఆల్రెడీ మన మ్యాంగోస్ చాలా తీపిగా ఉన్నాయి. మీరు తీపిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మిల్క్ మేడ్ అయితే. పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఒక ఫుల్ డబ్బా అయితే నేను మిల్క్ మేడ్ కూడా యాడ్ చేశాను. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాం. బాగా ఫ్లఫీగా రావాలండి మనం బ్లెండ్ చేసుకుంటే. చూడండి, బ్లెండ్ చేసేసాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా. ఈ విధంగా ఉండాలన్నమాట మనకి. ఒకసారి స్వీట్ అయితే చూసేసుకుందాము. ఒకవేళ స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం మిల్క్ మేడ్ అయితే యాడ్ చేయొచ్చు. షుగర్ కన్నా మిల్క్ మేడ్ బెస్ట్ కాబట్టి మిల్క్ మేడ్ యాడ్ చేయొచ్చు. నాకైతే సరిపోయింది అనమాట. ఇలాగా ఒక గాజు స్టైనర్లోకి మొత్తం అయితే తీసేసుకుందాము. నాకైతే 2 బాక్సెస్ వచ్చాయన్నమాట మనం తీసుకున్న మ్యాంగోస్ అయితే. ఇలాగా వీటికి కొంచెం డెకరేషన్గా పైన మ్యాంగో ముక్కలు కూడా యాడ్ చేద్దామండి, మర్చిపోయాను. మీకు ఇష్టమైతే ఫ్రూటీ, బాదం పప్పు, జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చు. నేను మ్యాంగో ఐస్ క్రీమ్ రియల్ టేస్ట్ చూడాలి కాబట్టి నేనైతే మ్యాంగోతోనే చేస్తాను అనమాట. మ్యాంగో గార్నిష్ చేశాను. దీన్ని మినిమం 8 అవర్స్ అన్నా డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచాలన్నమాట మనము. 8 అవర్స్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లోనే మంచి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత క్రీమీగా ఉందో కూడా. స్ట్రక్చర్ కూడా చాలా బాగా నీట్గా వచ్చింది. మూడు ఇంగ్రీడియంట్స్ తోటి ఇలాగా మంచిగా ఇంట్లో చేస్తే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చూడండి, దీన్ని అయితే టేస్ట్ చేసి మీకు ఎలాగుందో చెప్తాను నేను.
ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.